బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు పరీక్షల వాయిదా గురించి. అందులో గ్రూప్ 2 కూడా ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్కు వాయిదా వేయాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ వాయిదాకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తారీఖుల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు పరీక్షల వాయిదా కోసం. దీంతో ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్కు సానుకూలంగా స్పందించి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయటానికి అంగీకరించింది. డిసెంబర్కు ఈ పరీక్షను వాయిదా వేసింది. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. ఆ 783 పోస్టులకు 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలి అంటూ నిరుద్యోగులు గ్రూప్ 2కి అప్లై చేసుకుంటున్న అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించింది. గురువారం అభ్యర్థులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం పోస్టులు పెంచుతాము లేదా అనే దానిపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్లో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డిసెంబర్లో ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్టుగా మాత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే డిఎస్ఏతో పాటు గ్రూప్ 2ను కూడా వాయిదా వేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ డిఎస్ఏని ప్రభుత్వం వాయిదా వేయలేదు. గ్రూప్ 2ను మాత్రం ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిరుద్యోగులతో సంప్రదింపులు జరిపారు. వారితో చర్చలు జరిపిన తర్వాత గ్రూప్ 2 రద్దుకు ప్రభుత్వంతో మాట్లాడతాము అని ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా నిరుద్యోగులతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గ్రూప్ 2 వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈరోజు గ్రూప్ 2ని వాయిదా వేయటానికి అంగీకరిస్తున్నట్టుగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్కు ఈ పరీక్షను వాయిదా వేసింది. ఇప్పటికే 783 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే పోస్టులను పెంచాలి అంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 783 పోస్టులు కాదు, పోస్టులను పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. వీటికి 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మామూలుగా స్కెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం డిసెంబర్కి వాయిదా వేసింది. డిసెంబర్లో ఏ తారీఖుల్లో పరీక్ష నిర్వహిస్తాము అనేది ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు. మా ప్రతినిధి మధు కూడా మనకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాచారం అందించడానికి. గ్రూప్ 2ని వాయిదా వేయడం ద్వారా పరీక్షకు ప్రిపేర్ కావటానికి అవకాశం ఏర్పడుతుంది అని నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు పోస్టులు కూడా పెంచుతారు అని నిరుద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది పరీక్షకు అప్లై చేసుకోవడం ద్వారా, గ్రూప్ 2కి అప్లై చేసుకోవడం వల్ల కేవలం 783 పోస్టులు కాదు, పోస్టులను పెంచాలి అంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి పోస్టులను ప్రభుత్వం పెంచుతుందా లేదా అనే విషయంపై ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు కోరుతున్నట్టుగా ప్రభుత్వం పరీక్షను మాత్రం వాయిదా వేసింది. మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, పరీక్షలను వాయిదా వేయడంపై నిరుద్యోగుల రియాక్షన్ ఏంటి? పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న వారి రియాక్షన్ ఏంటి? అలాగే పోస్టులను పెంచాలి అని కూడా అడుగుతున్నారు. పరీక్షలను వాయిదా వేయడమేనా, పోస్టులను పెంచే అవకాశం కూడా ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2023 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా నిరుద్యోగులంతా కూడా, ముఖ్యంగా విద్యార్థులంతా పరీక్షల కోరైతే ప్రిపేర్ అవుతున్నారు. వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకేసారి డిఎస్సీ అయిపోగానే వెంటనే గ్రూప్ 3 పరీక్షలు ఉండడం, దానికి ప్రిపరేషన్ కి సమయం సరిపోవట్లేదు అనేటువంటి దీని ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ముందు ఇదే డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని యథావిధిగా మేము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాము. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత మెగా డిఎస్సీ పేరిట మరొక 6,000 డిఎస్సీ దానికి జోడించి మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ఇప్పుడు వాయిదా వేయడానికి కుదరదు, చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు అనేటువంటి ఒక ప్రభుత్వ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ చివరాఖరికి నిరుద్యోగుల డిమాండ్ కి ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తా ఉంది. వీళ్ళ ఆందోళన నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇది జూలై, నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే డిసెంబర్ వరకు దాదాపు 4 నెలల నుంచి 5 నెలల కాల పరిమితి చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి నిరుద్యోగులకి, విద్యార్థులకి అవకాశం దక్కినట్టుగా అవుతుంది. ఇదే డిమాండ్ వారు తెరపై చేస్తున్నారు. అంటే డిఎస్సీని కూడా వాయిదా వేయాలనేటువంటి డిమాండ్ చేసినప్పటికీ డిఎస్సీని యథావిధిగా నిర్వహిస్తాము, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించుకొని ఆల్రెడీ పరీక్షలు ప్రారంభమయ్యాయి కాబట్టి దానివల్ల
డిఎస్సి వాయిదా వేస్తే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకుని ఎగ్జామ్ నిర్వహించడానికి సమయం పడుతుంది. దానివల్ల చాలా మంది నిరుద్యోగులకు విద్యార్థులకు నష్టమయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళంతా ఇప్పటికీ ప్రిపేర్ అయి ఉన్నారు, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారికి నష్టం జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే గ్రూప్ 2 వాయిదా వేశారు. ఈ నెల 7, 8వ తారీఖులో పరీక్షలు ఉండేవి. దాన్ని పోస్ట్ పోన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. ప్రభుత్వం ఇదే అంశం పైన ఈ రోజు ఆకునూరు మురళి, కోదండరాం ఇలా పలువురికి సంబంధించినటువంటి వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా ఉంది 4 గంటల తర్వాత. ఈ అంశానికి సంబంధించి నిన్ననే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న కాంగ్రెస్ ఎంపీ కిరణ్, తర్వాత ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, తర్వాత చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వీరితో భేటీ అయ్యారు నిరుద్యోగులు. అప్పుడే ఒక క్లారిటీ ఇచ్చారు. మీ డిమాండ్లలో గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష వాయిదాని ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ఖచ్చితంగా వాయిదా వేయడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. పోస్టులు పెంచి ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి 783కు సంబంధించిన పోస్టులకు మరిన్ని పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుందని చెప్పడం జరిగింది నిన్ననే. సో మొత్తానికి ఈ రోజు అధికారికంగా డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తానికైతే మరి నిరుద్యోగులు దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. సమయం అయితే దక్కింది. డిఎస్సి అయిపోయిన వెంటనే గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్స్ ఉండే కాబట్టి ప్రిపరేషన్ కి సమయం కావాలన్నారు. దాని విధంగానే ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తా ఉంది. నిరుద్యోగులు ఒక అనుకున్న దాంట్లో ఒక విజయం సాధించినట్టుగానే దీన్ని చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ మధు, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. డిసెంబర్ కు ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ని వాయిదా వేసింది. గ్రూప్ 2లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. ఈ 783 పోస్టులకు 5.51 లక్షల మంది 5,51,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మామూలుగా షెడ్యూల్ ప్రకారం 7, 8 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తగిన సమయం దొరకడం లేదు, వెంటనే పరీక్ష నిర్వహించడం ద్వారా. కాబట్టి వాయిదా వేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య ఈ రకమైన వివాదం నడుస్తూ ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ప్రతినిధులు నిరుద్యోగులతో మాట్లాడారు. నిరుద్యోగులతో చర్చించిన తర్వాత గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడానికి అంగీకరిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేసింది, అంగీకరిస్తున్నట్టుగా తెలిపింది. సో ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను డిసెంబర్ నెలకే వాయిదా వేసింది. అంటే ప్రిపేర్ కావడానికి కంప్లీట్గా 4 నెలల సమయం ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల సమయం ఉంది. డిసెంబర్లో ఏ తేదీలో పరీక్షలు నిర్వహిస్తారో ఇంకా వెల్లడించలేదు. ఇంకా ఈ 10 రోజుల సమయం కూడా ఉంది. అంటే మధ్యలో కంప్లీట్గా 4 నెలల సమయం కూడా నిరుద్యోగులకు, అభ్యర్థులకు ప్రిపేర్ కావటానికి సమయం ఏర్పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పరీక్షలు వాయిదా వేయాలి అని, పోస్టులను పెంచాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయటానికి అంగీకరించింది. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలి అనే అభ్యర్థుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే గురువారం అభ్యర్థులతో చర్చలు జరిపారు ప్రభుత్వ ప్రతినిధులు. పరీక్షను వాయిదా వేయడానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించింది. కానీ పోస్టులు పెంచుతారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. నిజానికి డిఎస్సిని కూడా వాయిదా వేయాలంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ముట్టడికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నం చేశారు. సచివాలయం దగ్గర కూడా అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీలు, అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. డిఎస్సిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. డిఎస్సి షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైంది. గ్రూప్ 2 మాత్రం వాయిదా పడింది. చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా నిరుద్యోగులతో మాట్లాడారు.
నిరుద్యోగులతో నిన్న ఇద్దరు మాట్లాడటంతో నిరుద్యోగులు సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయటానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది అనే విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ఈరోజు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయటానికి అంగీకరిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అభ్యర్థులకు గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ కావాలి అనుకుంటున్న అభ్యర్థులకు చాలా సమయం దొరికింది. కంప్లీట్గా మధ్యలో కంప్లీట్గా 4 నెలల సమయం దొరకడంతో ప్రిపేర్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు కంప్లీట్గా ప్రిపేర్ కావడానికి సమయం ఉంటుంది. డిసెంబర్లో పరీక్ష జరుగుతుంది. డిసెంబర్లో ఏ రోజు పరీక్ష జరుగుతుంది, తారీఖు ఏంటి అనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే డిసెంబర్లో ఏ రోజు పరీక్ష నిర్వహిస్తారనే తారీఖును వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యలో ఉన్న 4 నెలల సమయం నిరుద్యోగులకు ప్రిపేర్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శరత్ మనకు అందుబాటులో ఉన్నారు. శరత్, గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హ్యాపీనా మీకు? దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, తెలంగాణ నిరుద్యోగులుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, నిరుద్యోగుల సమస్యల మీద, జాబ్ క్యాలెండర్ విషయం సానుకూలంగా ఉందని చెప్పి కూడా మేము చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. దాని కోణంలోనే నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా ఏదైతే ఈ రోజు టీజీపీఎస్ గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించడాన్ని మేము నిరుద్యోగులుగా ఇవాళ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి దానికి నిదర్శనమే నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులున్నా నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. చర్చలకు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒక సభలో చెప్పడం జరిగింది, ఏ సమస్యనైనా వినాలని మా ప్రభుత్వంగా ఉంది, దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మాట్లాడమంటే దాంట్లో భాగంగానే మంత్రులంగా నిరుద్యోగులు కలవడం కావచ్చు, అదేవిధంగా నిన్న జరిగిన చర్చలు దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళకు సానుకూలంగా వాళ్ళు చేసినటువంటి డిమాండ్ లో భాగంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే వాయిదా ఉన్నదో దానికి డిసెంబర్ లో పెట్టడాన్ని మేమందరం కూడా సానుకూలంగా స్వాగతిస్తా ఉన్నాము. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా చెప్తా ఉన్నాము, రాబోయే రోజుల్లో మొన్న డిప్యూటీ సీఎం గారు ఏదైతే డిఎస్సి మరొక 5-6 వేలతో కూడా మేము నిర్వహిస్తాము. డిఎస్సి పరీక్షలు ఇప్పుడు జరుగుతూనే ఇలా జీరో ఇంతకుముందు పాఠశాల ఉన్నటువంటి గత ప్రభుత్వం దాదాపు 1000 స్కూళ్ళని రేషనలైజేషన్ పేరు మీద మూసివేయడంతో పాటు ఇలా చాలా ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఇలా విద్యార్థులకు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకు చదువు లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తెరుచుకునే విధంగా సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలను కూడా నడిపిస్తాము. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తాము. విద్యార్థుల్లో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? అంటే అన్ని డిమాండ్లు నెరవేర్చలేదు, గ్రూప్ 2 ఒక్కటే మాత్రమే వాయిదా వేశారు కాబట్టి గ్రూప్ 1లో కూడా 1:100 అడిగారు, డిఎస్సీని రద్దు చేయాలని అడిగారు. కానీ ప్రభుత్వం మాత్రం గ్రూప్ 2కు ప్రిపేర్ కావడానికి కావాల్సినంత సమయం ఇచ్చింది. సో విద్యార్థులందరూ హ్యాపీ అయినా భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? భిన్నాభిప్రాయాలు ఏమి లేవు. మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్పేది గ్రూప్ 2 విషయంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే డిఎస్సి విషయంలో పోస్ట్ పోన్ అనేది ఏదైతే ఒక 2 నెలల కింద నిర్వహించిన టెట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కోరిరు తప్ప గతంలో దాదాపు 6-7 సంవత్సరాలుగా ఎన్నోసార్లు డిఎస్సి రాసి డిఎస్సి కోసం వెయిట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈ 2 నెలల కింద ఏదైతే టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. దానికోసమే మీకు కావాలంటే మరొక డిఎస్సి చేస్తాం కానీ దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ డిఎస్సి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రేపు టీచర్లు వాళ్ళందరూ వెళ్తే కానీ అకాడమిక్ ఇయర్ గురించి సరిగా నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయంలోనే డిఎస్సి మాత్రం యథావిధిగా నిన్న నుంచి కూడా పరీక్షలు జరుగుతా ఉన్నాయి. అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహంగా పోయి ఎగ్జామ్లు కూడా రాస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ అలాంటి డిమాండ్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే కొంతమంది కావాలని యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, కొంతమంది బయట మాట్లాడేది తప్ప అభ్యర్థులు ఎవరు కోరడం లేదు. ఎందుకనంటే గ్రూప్ 1:50 అనేది మొదట వచ్చినప్పటి నుంచి ఉంది కాబట్టి దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఖాళీని నింపే విధంగా నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పి నిరుద్యోగులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్ శరత్, విద్యార్థి సంఘం నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇది గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ని ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్లో నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గ్రూప్ 2లో 783 పోస్టులకు 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం 7-8 తేదీలో ఆగస్టు 7-8 తేదీలో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పోస్టులు పెంచి వాయిదా వేయాలి. ప్రిపేర్ కావడానికి తగిన సమయం కావాలి. వరుసగా ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీంతో ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులు ఫలించాయి. నిన్న బల్మూరి వెంకట చామల కిరణ్ కూడా ఇద్దరు నిరుద్యోగులతోనూ అభ్యర్థులతో మాట్లాడారు. దీంతో ఈరోజు ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్లో నిర్వహించడానికి అంగీకరించింది. విద్యార్థి సంఘ నాయకులుగా మేము స్వాగతిస్తున్నాము. ఈ నిర్ణయం మాకు మేలు చేస్తుంది అని విద్యార్థి సంఘ నాయకుడు శరత్ చెప్తున్నారు.